Bismillahirrahmanirrahim. Qul ya ayyuhan nas inni rasulullah ilaykum jami'ah alladhi lahu mulku as-samawati wal ardi la ilaha illa huwa yuhyi wa yumiit. ధార్మిక సోదరులారా, ఈనాడు ఈ సమావేశంలో నాకు ఇవ్వబడినటువంటి అంశం జగద్గురువు, విశ్వకారుణ్యమూర్తి, ఆదర్శ ప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి. ఇక్తరబ లిన్నాసి హిసాబుహుం వహుం ఫీ గఫ్లతిన్ మూరిదూన్. ఇక్తరబ లిన్నాసి హిసాబుహుం. మానవులారా, మీ లెక్కల గడియ దగ్గరకు వచ్చేసింది. ప్రపంచం ఆఖరి దశకు చేరుకున్నది. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయం నేను ఇలా వచ్చాము అన్నారు. ప్రళయం నేను ఇలా వచ్చాము అంటే కలిసి వచ్చాము. ఈ ప్రవక్త తర్వాత మరో ప్రవక్త లేడు, ఈ గ్రంథం తర్వాత మరో గ్రంథం లేదు. మానవులరా, మీ లెక్కల గడియ దగ్గరకు వచ్చింది. వహుం ఫీ గఫ్లతిన్ మూరిదూన్. అయినా కానీ మీరు ఇంకా ఏమర్పాటులో పడి ఉన్నారు. సోదరులారా, ప్రపంచం అజ్ఞానం అనేటువంటి చీకటిలో తచ్చాడుతున్నటువంటి రోజుల్లో, ఒక మనిషికి మనిషిగా విలువ లేనప్పుడు, దౌర్జన్యం చేసేవాడే సమాజంలో ధరగా పరిగణించబడేటువంటి రోజుల్లో, త్రాగుడు, జూదం, వ్యభిచారం, లంచగొండితనం, నేరాలు, ఘోరమైనటువంటి కృత్యాలు రాజ్యాలేలుతున్నప్పుడు, ఆడదాన్ని అంగడి బొమ్మగా చేసి విలువే లేకుండా నగ్నంగా ఆడించేటువంటి రోజుల్లో, మానవులందరి మధ్య సమానత్వాన్ని ఏర్పాటు చేయడానికి, ఒక మనిషికి మనిషిగా గౌరవాన్ని ఇవ్వడానికి, దౌర్జన్యానికి సమాజంలోనే సమాధి కట్టడానికి, త్రాగుడు, జూదం, వ్యభిచారాలు వీటన్నింటినీ రూపుమాపటానికి, అంటరానితనం అమానుషమని, బానిస యజమాని ఒక్కడేనని, సర్వ సృష్టికర్తకు దూరం అయిపోయినటువంటి మానవ జాతిని ఆ సృష్టికర్తకు పరిచయం చేయడానికి, నరకాగ్ని పయనం చేస్తున్నటువంటి మానవాళిని స్వర్గం వైపునకు ఆహ్వానించడానికి ఈ ప్రపంచంలోనికి పంపించబడినటువంటి చిట్ట చివరి ప్రవక్తే కారుణ్యమూర్తి. ఆ ఎడారి ఇసుకలో వెలుగొందినటువంటి ఆ ఎడారి పుష్పమే ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో మంది ప్రవక్తల్ని ప్రపంచంలో ప్రవహింపజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ఆదం అలైహిస్సలాం వారి దగ్గర నుండి ఎందరో ప్రవక్తలు వచ్చారు. మరి ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సందేశం ఏంటి? ఈయన పడినటువంటి కష్టాలు ఏమిటి? ఈయన చేసినటువంటి త్యాగాలేంటి? ఆయన మానవాళికి ఇచ్చినటువంటి సందేశం ఏంటి? సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కో ప్రవక్తకి ఒక్కో రకమైనటువంటి అద్భుతం ఇచ్చారు. మూసా అలైహిస్సలాం అల్లాహ్తో నేరుగా మాట్లాడారు. అదే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దగ్గరకు వెళ్ళి అల్లాహ్తో మాట్లాడి వచ్చారు. మెరాజ్. అప్పుడే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద నమాజును ఫరజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సులైమాన్ అలైహిస్సలాం, ఆయనకి అన్ని పక్షుల భాష తెలుసు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సకల జీవుల భాష, అన్ని జీవుల భాష కూడా తెలుసు, వాటి వేదన తెలుసు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు ఒక ఖర్జూరపు మాను మీద నిలబడి ఖుత్బా ఇచ్చేటువంటి వారు. సహాబా రదియల్లాహు తఆలా అలైహి అజ్మഈన్ అది చూసి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కష్టంగా ఉంది అని చెప్పేసి 3 మెట్లతో తయారు చేయబడినటువంటి అలాంటి మెంబర్ తీసుకుని వచ్చారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మెంబర్ తెచ్చిన తర్వాత దాని మీద ఎక్కి జుమా ఇస్తున్నారు. మస్జిద్ నబవీలో ఒక రకమైనటువంటి మోగబాధతో కూడుకున్నటువంటి ఏడు వినబడతా ఉంది. సహబాలందరూ అందరి వైపు చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఎవరు లేరు ఏడ్చినట్టు, కానీ శబ్దం అయితే వినబడుతుంది. అది నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గ్రహించి ఆ ఖర్జూరపు మాను మీద తన చెయ్యిని వేసినప్పుడు ఆ ఖర్జూరపు మాను అల్హమ్దులిల్లాహ్ రోదించడం ఆపింది. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నీ జీవుల యొక్క బాధ కూడా తెలుసు. ఎందుకంటే ఆ పవిత్ర ప్రవక్త యొక్క పాదాలు ఇక నన్ను తాకవు అని చెప్పేసి ఆ ఖర్జూరపు మాను కూడా వినిపించింది. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు ఎన్నో సందర్భాలలో ఒక పక్షి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతారు, ఎవరు ఈ పక్షిని తన పిల్లలకు దూరం చేసింది? ఆ పక్షి పిల్లలను ఆ పక్షి వద్దకు చేర్చండి అని.
అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వైభవం అది. సోదరులారా జ్ఞానంతో ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాం వారిని యూదుల కుట్రల నుండి కాపాడడానికి ఆయన ఆకాశాల మీదకి ఎత్తుకున్నారు. అదే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 7 ఆకాశాలను దాటి సిద్రతుల్ ముంతహా దగ్గరకు వెళ్ళి జిబ్రీల్ అలైహిస్సలాం వారు కూడా ఆగిపోయారు. నైనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడి నుంచి నాకు కూడా అనుమతి లేదు. సృష్టి ప్రారంభమైన నాటి నుండి ఏ జీవి కూడా అడుగు పెట్టని అతి పవిత్రమైనటువంటి ఆ స్థలాలలోనికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగు పెట్టారు. 7 ఆకాశాలు దాటారు, సిద్రతుల్ ముంతహా దాటారు. 70,000 తెరల చటులతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో సంభాషణ జరిగింది. అప్పుడే ఈ నమాజు యొక్క ఫరజ్ కూడా అయింది. 50 పూట్ల నమాజ్ ఫరజ్. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేడుకున్నారు. మూసా అలైహిస్సలాం వారితో సంభాషణ జరిగిన తర్వాత ఆ 50 పూటల నమాజుని కాస్త 5 పూటల నమాజుగా చేయడం జరిగింది. ఇక ఈ 5 పూటల నమాజు చదివిన వాడికి 50 పూటల నమాజు పుణ్యం ఇస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అంత ఎత్తుకు తీసుకున్నారు. అది ఘనత. సోదరులారా ఆలోచించండి. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షిఫారు చేసేటువంటి వారు. రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్ అంటున్నారు, ఓ రాజ్యానికి అధిపతిగాను, ఓ సామ్రాజ్యానికి అధినేతగాను, ఓ ధర్మపీఠానికి అధిపతిగాను ఆయన తనలోనే ఓ సిజరు ఓ పోపు అని చెప్పవచ్చు. ఆయన పోపే కానీ పోపు లాంటి పటాటోపం లేదు. ఆయన సిజరే కానీ సిజర్ లాంటి వైభవం లేదు. స్థాయి సైన్యం లేదు, అంగరక్షకుడు లేడు, ఖజానా లేదు. ఈ ప్రపంచంలో నిజంగా ఎవరైనా సరే దైవిక జ్ఞానంతో పరిపాలించారు అని చెప్పుకునే హక్కుందంటే అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్, ఓ ఈసా ఈ ఫాదర్ అంటున్నటువంటి మాటలు ఇవి. ఓ రాజ్యానికి అధినేతగాను, ఓ ధర్మపీఠానికి అధిపతిగాను ఆయన తనలోనే ఓ సిజరు ఓ పోపు అని చెప్పవచ్చు. ఆయన పోపే కానీ పోపు లాంటి పటాటోపం లేదు. ఆయన సిజరే కానీ సిజర్ లాంటి వైభవం లేదు. స్థాయి సైన్యం లేదు, అంగరక్షకుడు లేడు, రక్షక పట్ట దళము లేదు. ఆయన దగ్గర స్థాయి సైన్యం లేదు సార్. ఆయనకి బాడీ గార్డ్స్ లేరు. ఆయన ఖర్జూరపు జాబ్ మీద పనుకున్నారు. ఓసారి మధ్యాహ్నం సమయం నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంట్లో విశ్రమిస్తున్నారు. అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఆలా వచ్చారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు యా రసూలల్లాహ్. వలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ద్వారం తెరవబడింది. లోనికి వచ్చారు. ఆ సమయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శరీరం మీద, దేహం మీద చొక్కా కూడా లేదు. ఆయన ఎప్పుడైతే ఆ చాప మీద నుంచి లేచారో ఆ వీపు మీద ఆ ఖర్జూరపు ఆకులు గుర్తులు పడి ఉన్నాయి. అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఆలా ఏడవటం మొదలెట్టారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, కిసర్ కైసర్ల యొక్క వైభవం చూడండి, వాళ్ళ సుఖాలు చూడండి. మీరు అల్లాహ్ యొక్క ప్రవక్త అయ్యుండి ఇంతటి కడు పేదరికంలోనా చివరికి ఆయన ఇంట్లో ఇలాంటి మంచాలు, మెత్తటి పరుపులు లేవు. ఓ ప్రవక్త, మీరు గనక ఆజ్ఞాపిస్తే మెత్తటి పరుపులను మీకు కానుకగా ఇస్తాను. ప్రవక్త, మీరు ఆజ్ఞాపించండి, మీరు నాకు అనుమతి ఇవ్వండి. అబ్దుల్లా బిన్ మసూద్ అంటున్నారు, ఇబ్నే మసూద్ కుమారుడా, ఏ లోక జీవితం ఎలాంటిది అంటే ఒక బాటసారి ప్రయాణం చేస్తూ 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 అలసిపోయి అలసట తీర్చుకోవడానికి ఒక చెట్టు కింద ఎంతసేపు అయితే ఉంటాడో ఏ లోక జీవితం కూడా అలా విడిచిపెట్టి వెళ్ళిపోయేదే కదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రేపు ప్రళయదిన రోజున ఉన్నతమైనటువంటి స్థానాలు ఇవ్వడం నీకు సంతోషం కలిగించడం లేదా అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సుఖాలు కోరుకోలేదు సోదరులారా. ఆయన చనిపోయిన రోజున ఇంట్లో ఏ వస్తువులు లేవు. చివరికి దీపం వెలిగించడానికి నూనె కూడా లేదు. ప్రవక్తల యొక్క ఆస్తులకు వారసులు ఉండరు. అందుకే ఫాతిమా రదియల్లాహు తఆలా అన్న వారు కూడా అబూబకర్ రదియల్లాహు తఆలాతో కొంతకాలం విభేదించారు, మా నాన్నది ఎందుకు మాకు ఇవ్వలేదు అని చెప్పేసి. ప్రవక్తల యొక్క ఆస్తులకు వారసులు ఉండరు, ఏమీ లేదు. ఉహూదు పర్వతాన్ని కొండగా బంగారం చేసి ఇచ్చిన తెల్లవారి లోపల నేను ప్రజలందరికీ పనిచేస్తాను అన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తను జీవించి ఉన్నంతకాలం కడు పేదరికంలో జీవించారండి. ఆ రోజుల్లోనే వజ్ర వైడూర్యాలతో
నిండినటువంటి వ్యాపారాలను జరిపించినటువంటి రోజుల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట ఏ రోజు వరుసగా 3 రోజులు పొయ్యి వెలిగించలేదు. ఆయిషా రదియల్లాహు తఆలా అంటున్నారు, మదీనా నగరంలో జీవించిన 10 సంవత్సరాల్లో మేము ఏ రోజు కడుపు నిండా భోజనం చేయలేదు. 2 వస్తువులు మా దగ్గర ఉండేవి, 1 నీళ్లు, 2 ఖర్జూరం. అన్నార్తుడు ఒకడు వచ్చి అడిగాడు, ఏమైనా ఉంటే ఇవ్వండి, తినడానికి ఆకలి అవుతుందయ్యా, భిక్షాంతి అన్నప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, ఆయిషా ఏమైనా ఉందా అంటే, నీళ్లు తప్ప మన ఇంట్లో ఏమీ లేవు ప్రవక్త. ఆయన లోకంలో సుఖాలను కోరుకున్నారండి. అతి నిరాడంబరమైనటువంటి జీవితాన్నే గడిపారు. అధికార వాంఛల కోసం, స్త్రీల కోసమో ఆయన ఈ ప్రపంచంలో జీవించలేదు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు తెలియని వాళ్ళు కత్తితోనే ధర్మం వ్యాపించింది అని చెప్పేసి, అందుకని జాతిపిత గాంధీజీ అంటున్నారు, యంగ్ ఇండియాలో ఈనాడు ప్రపంచంలో ఇస్లాంకి ఒక స్థానం అందజేసింది ఖడ్గం కాదు అని నాకు మునుపటి కంటే ఎక్కువ నమ్మకం కలుగుతుంది. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలోని ఖచ్చితమైనటువంటి నిరాడంబరత, ఆయన ప్రజల ముందు కనపరిచినటువంటి అచంచలమైనటువంటి దైవ విశ్వాసము, తన అనుచరుల పట్ల చూపినటువంటి ప్రగాఢమైనటువంటి ప్రేమ, నమ్మకము, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం పట్ల ఖచ్చితత్వము, ఇవి ఇస్లాంకి ఓ స్థానాన్ని చేయగానే ఇస్లాం కత్తితో వ్యాపించలేదు. ఎందుకంటే దైవ ధర్మంలో అసలు నిర్బంధమే లేదు. లా ఇక్రాహ ఫిద్దీన్, ఎవరు కూడా బలవంతంగా నిర్బంధంగా ఇస్లాంని స్వీకరించమని చెప్పేసి ఖురానే చెప్పట్లేదు, అల్లానే అంగీకరించడం లేదు. ఎవరికి వారు స్వచ్ఛందంగా తన సృష్టికర్తను గుర్తిస్తే, పరలోక జీవితాన్ని కాపాడుకోవాలనుకుంటే, నరకం నుండి రక్షించబడాలనుకుంటే వారు విశ్వసించారే తప్ప ఎవరు కూడా బలవంతంగా ఉండరు సార్. నిజంగా బలవంతంగా ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే బజారు దాకా కూడా రావు, మధ్యలోనే కడుపులో ఎప్పుడుతుందంటే ఇటు వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఎవడైనా బలవంతంగా ఉంటాడా ధర్మంలో? ఒట్టి మాట. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచంలో ఆయన కోరుకున్నది ధనం కాదు. మైకేల్ హెచ్ఆర్ట్ గురించి మనం అనుకుందాం. ఆయన ఒక పుస్తకాన్ని రాశారు, ద 100, ఏ ర్యాంకింగ్ ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఇన్ హిస్టరీ అని చెప్పేసి ఒక గ్రంథాన్ని రాశారు. ఆయన ఒక స్పేస్ సైంటిస్ట్, పైగా క్రిస్టియన్. ఆయన తన పరిశోధన కోసం చరిత్రలో యథార్థంగా ఉన్న వారినే తీసుకున్నారు. ఇప్పుడు మన ఏదైనా లిస్ట్ తీసామనుకోండి, ఊళ్ళో ఎవరెవరు ఉంటున్నారు, వాళ్ళ ఇల్లు ఎక్కడ, వాళ్ళ ప్రాపర్టీ ఏంది, వయసు ఎంత, వరుసగా మన డీటెయిల్స్ ఉంటాయి కదా. ఇది యథార్థం. ఎప్పుడో ఉండేవాళ్ళంట, ఇలాంటి వ్యక్తులు ఉండారో లేదో చరిత్రలో అలాంటి వ్యక్తులు తీసుకోలేదు ఆయన. నిజంగా భూమి మీద పుట్టి భూమి మీద నివసించినటువంటి వారి పేర్లే తీసుకున్నాడు. మైకేల్ హెచ్ హార్ట్. అందులో 3rd ర్యాంక్ వచ్చేసి ఈసా అలైహిస్సలాం వారికి ఇచ్చారు, 2nd ర్యాంక్ వచ్చేసి ఐజాక్ న్యూటన్కి ఇచ్చారు, 1st ర్యాంక్ వచ్చేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చారు. ఆయన ఒక ఈసాయి, ఒక క్రైస్తవుడు, స్పేస్ సైంటిస్ట్. ఆయన అడుగుతున్నారు, ఎవరైనా సరే క్రైస్తవుడు అయ్యుండి, ఒక ఈసాయి అయ్యుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎందుకు 1st ర్యాంక్ ఇచ్చావని అడిగితే, అటు బాహ్యపరంగా, ఇటు పరలోక పరంగా, లౌకికంగా మరియు ఆఖిరత పరంగా 2 విషయాల్లో మానవ జాతిని విజయవంతంగా నడిపించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే. అరే 1400 సంవత్సరాలు గడిచిపోయాయ్యా, ఎందుకు నువ్వు టోపీ పెట్టుకున్నావు అని ఎవరిని అడుగు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పెట్టుకున్నారు. ఎందుకు నువ్వు ఈ చేతు తింటున్నావు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిన్నారు. ఎందుకు గిలగిల మీద ఫ్యాంట్ వేస్తున్నావు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఏది చెప్పినా నా జీవితానికి రోల్ మోడల్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. 1400 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ మానవ జాతి మీద తనదైన ముద్ర వేస్తున్నటువంటి, ప్రభాతవంతంగా నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఆయన లేరు. ఆయన ఫోటో కూడా చూడలేదు మేము, చూసారా? ఆయన ఫోటో లేదు, ఆయన సమాధిని కూడా ఆరాధించాం. ప్రత్యక్షంగా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఈ ప్రపంచంలో ముస్లింలు వల్ల తర్వాత ఎక్కువగా ప్రాణాలను అర్పించేది, ఇష్టపడేది, విధేయత చూపేది ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ అలాంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా మేము అల్లాను, ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా పూజించాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ప్రాణం. ప్రాణం కంటే ఎక్కువగా ఉమర్ రదియల్లాహు తఆలా అంటున్నారు, ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు మీ ధనమాన ప్రాణాల కంటే, అంటే ఆలుబిడ్డల కంటే, ఐశ్వర్యాల కంటే, మీ ప్రాణం కంటే నన్ను ప్రేమించినంత వరకు మీరు నిజమైనటువంటి మోమిన్ కాదు అన్నారు. ఉమర్ రదియల్లాహు తఆలా అంటున్నారు, ఆలుబిడ్డలు, ఐశ్వర్యం అంటే పర్వాలేదు ప్రవక్త, ప్రాణం అంటే ప్రాణమే కదా, మా ప్రాణం తర్వాతే కదా మీరైనా అన్నారు. అయితే ఉమర్, నీవు సంపూర్ణంగా విశ్వాసవి కాదు. ఆ క్షణమే ఉమర్ రదియల్లాహు తఆలా అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుడికి సాక్షిగా చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నా ప్రాణం కంటే మీరే నాకు ముఖ్యులు. ఇప్పుడు నువ్వు విశ్వాసానికి సంపూర్ణ దిశకు చేరుకున్నావు అన్నారు. సోదరులారా, ఆలోచించండి. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి వాళ్ళు చెప్పినటువంటి మాటలు, అడియార్ అంటున్నారు, పురుషోత్తమా
యావత్ ప్రపంచానికి మార్గం చూపించడానికి వచ్చినటువంటి ఓ మార్గదర్శకుడా, అసంఖ్యాకమైనటువంటి సైనిక వాహిని గల రోమన్ సామ్రాజ్యాన్ని వశపరుచుకున్నవాడా, అంతులేని ధనరాశులు వజ్ర వైడూర్యాలతో నిర్మించినటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించినవాడా, మానవోత్తముడా, మీరు మీ బాల్యంలో గొర్రెల్ని మేపుతూ మీ కుటుంబ భారాన్ని భుజాల మీద వేసుకున్నారన్నది చదువుతున్నప్పుడు నాకు కన్నీళ్లు ఆగటం లేదు. ఇలాంటి అపురూపమైనటువంటి వ్యక్తిని ప్రవక్తగా ఆదర్శనీయుడిగా పొందడానికి ఈ ముస్లిం ప్రజలు ఎంత అదృష్టం చేసుకున్నారో కదా. అడియార్ అన్న మాటలు ఎమర్జెన్సీలో ఉండి ఆయన జైల్లో ఒక పుస్తకాన్ని కూడా రాశారు. ఆ పుస్తకం పేరు నేను ఆరాధించే ఇస్లాం. అడియార్ అన్నటువంటి మాటలు. సోదరులరా, ఆయన బాల్యంలో అతి నిరాడంబరమైనటువంటి జీవితం, ఏ విధమైనటువంటి అంగు అరపాటలు లేవు. భూమి మీద ఒక మనిషి ఏ విధంగా జీవించాలని ఆ లోకాల స్వామి కోరుకున్నాడో ఆయన కోరుకున్న విధానంగా తన జీవితాన్ని గడిపారే తప్ప లోకం కోసం, ఆశల కోసం, అలాంటి ఏ లోకపరమైనటువంటి విషయాల కోసమో ఆయన ప్రాకులాడలేదు, దాని గురించి ప్రబోధించలేదు. సోదరులారా, లామట్ అయినట్టున్నారు. స్వల్పమైనటువంటి సాధనాలు, గొప్పదైనటువంటి లక్ష్యం, ఆశ్చర్యకరమైన ఫలితాలు, మానవ అసమాన ప్రతిభకు ఇవి గీటురాళ్ళైతే, స్వల్పమైన సాధనాలు, గొప్పదైన లక్ష్యం, ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు, మానవ జీవితానికి ఇవి అసమాన ప్రతిభకు గీటురాళ్ళైతే ఈ ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తినైనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పోల్చడానికి ఎవడు సాహసించగలరు? ఎందుకు తెలుసా? ఆయన ఒకే ఒక్కడు. ఈ ప్రపంచంలో ప్రఖ్యాతులైనటువంటి వారు ఆయుధాలు సృష్టించారు, రాజ్యాలు స్థాపించారు, చట్టాలు చేశారు. వారు స్థాపించింది ఏది ఏమైనప్పటికీ భౌతిక శక్తికి సంబంధించిందే. తరచుగా వారి కళ్ళ ముందే రాలిపోయాయి, నేల కొరిగాయి. కానీ ఈయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లక్షలాది మంది సైనికుల్ని చలింపజేయడమే కాకుండా శాసనాలు, రాజ్యాలు, అనంతమైనటువంటి వ్యక్తుల యొక్క మనసును దోచినటువంటి వారు. అన్నిటికంటే ముఖ్యంగా రాజ్యాలు, పీఠాలు, శాసనాలు, ఆత్మలు, భావాలు, వీటన్నింటినీ స్థానభ్రంశం చేశారు. ఆయన తత్వవేత్త, వక్త, ప్రవక్త, హృదయాల విజేత, విగ్రహాలు లేని ఆరాధన బోధకుడు, 20కి పైగా సామ్రాజ్యాలు, ప్రాపంచిక సామ్రాజ్యాలు, ఒకే ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి తిరుగులేనటువంటి అధినేత. ఇలాంటి మహనీయుడితో ప్రపంచంలో ఎవరినైనా పోల్చడానికి ఎవరు సాహసించగలరు? సోదరులారా, ఒక్కడే ఈ విప్లవ గేయాన్ని అల్హమ్దులిల్లాహ్ ప్రారంభించారు. ఇఖ్రా బిస్మి రబ్బికల్ లదీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇఖ్రా రబ్బుకల్ అక్రమ్ పఠించు. గ్యారే హీరాలో ఉన్నప్పుడు మొదటి వహీ వచ్చింది. ఓ ప్రవక్త పఠించు, సర్వాన్ని సృష్టించిన నీ ప్రభు అల్లాహ్ పేరుతో ఖలకల్ ఇన్సాన మిన్ అలక్. ఆయన మానవుడిని పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో పుట్టించాడు. ఇఖ్రా రబ్బుకల్ అక్రమ్ పఠించు, ఆయన పరమ దయాళువు. తొలి వహీ వచ్చింది. చాలా భయం వేసింది. జీవితంలో ఇంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి అపురూపమైనటువంటి ఘట్టం. సాక్షాత్తు జిబ్రాయిల్ అలైహిస్సలాం తన నిజ రూపంలో వచ్చి చదువు అని వాటేసుకున్నారు. ఇఖ్రా పఠించు, మానా బికారి, నాకు చదువు రాదు. 3 సార్లు ఆ విధంగా గట్టి అదిమారు. సందేశాన్ని ప్రజలకు అందజేయమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి ప్రవక్త పదవి వచ్చింది. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మాటను తీసుకుని ప్రజలకు చెబితే ప్రజలు వినేటువంటి పరిస్థితుల్లో లేరు. పైగా స్వయాన ఆయనకే భయం. వర్కా బిన్ నౌఫల్ ఆనాడే ఆయన గురించి చెప్పారు, త్వరలోనే నీ జాతి నిన్ను ఈ దేశం నుండి వెలివేస్తుంది, నీ జాతి ప్రజలు నిన్ను చంపడానికి చూస్తారు. ఆ రోజు కనుక నేను బ్రతికి ఉంటే నీకు తోడుగా ఉంటాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆశ్చర్యపోయారు. నా జాతి నన్ను నా ఊరు నుండి వెలివేస్తుందా? నా జాతి నన్ను చంపడానికి ప్రయత్నిస్తుందా? అందరూ బాబాయిలు, పెదనాన్నలు, పెన్నమ్మలు, అన్నదమ్ములు, అసలు అందరూ కూడా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి వారు. అలాంటి నా జాతి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంది. అవును, నీ జాతి త్వరలోనే నిన్ను వెలివేస్తుంది, నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంది. సోదరులారా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పవిత్ర మూర్తి గురించి ఆయన ప్రవక్తి కాకమునిపే 12వ ఏట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తీసుకుని అబూ తాలిబ్ ఏం చేస్తాడంటే సిరియా వైపు వ్యాపార నిమిత్తం వెళుతాడు. మార్గమధ్యంలో ఒక చోట ఆ వర్తక బిడారం బస చేస్తుంది. ఆ ప్రాంతంలో ఉండేటువంటి బుహైరా రాహిబ్ ఒక క్రైస్తవ పండితుడు, అపారమైనటువంటి గ్రంథ జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆ పరిసర ప్రాంతాల వాతావరణాన్ని చూసి
జీవితంలో ఎన్నడూ బయటికి రాని బుహైరా రాహిబ్ వచ్చారు. అందరికీ భోజన సదుపాయాలు చేస్తాము అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ తాలిబ్తో వస్తూ ఉంటారు. బుహైరా అడుగుతారు, అబూ తాలిబ్ ఎవరితడు? బుహైరాతో అబూ తాలిబ్ చెప్తారు, ఇతడు నా కుమారుడు. బుహైరా అంటారు, అబూ తాలిబ్ నువ్వు అబద్ధం చెప్తున్నావు. వెంట్రుకలు నిక్కరపడుచుకుంటాయి. ఆశ్చర్యానికి లోనైతాడు. ఇదేంటి, నేను అబద్ధం చెప్తున్నాను నీకెట్ట తెలుసు? నువ్వు అబద్ధమే చెప్తున్నావు. బుహైరా మీరు ఎలా చెప్తున్నారు? ఎందుకంటే ఇతడి గురించి మా గ్రంథాలలో ఉంది, ఇతడికి తండ్రి ఉన్నాడు. ఎలా మీరు చెప్తున్నారు? వచ్చే ప్రతి దారిలో ఎండిపోయిన ప్రతి చెట్టు చిగురించింది, ప్రతి రాయి ఇతనికి సలాం చెబుతూ ఉంది. ఇతడు ప్రవక్త, ఆఖరి ప్రవక్త, ఆదరణకర్త, ప్రవక్తలందరూ ఎదురు చూసినటువంటి ప్రవక్త అని మా గ్రంథంలో ఉంది. ఇతనికి తండ్రి ఉండడని ఉంది. కావాలంటే వీపు మీద చూడని చెప్పేసి నబువత్తుకు సంబంధించినటువంటి ముద్ర చూయిస్తారు. అప్పుడు చెప్తారు, నిజమే, ఇతడు నా కుమారుడు కాదు, నా అన్న కుమారుడు. ఇతడికి బాల్యంలోనే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. నిజంగా ఇతడు అనాథే. అబూ తాలిబ్ ఇతడిని తీసుకుని మీరు ఆ వైపు వెళ్ళకండి, ఎందుకంటే అక్కడ యూదులు నివసించేటువంటి ప్రదేశం, ఈయనకి ప్రాణహాని ఉంది అంటే అబూ తాలిబ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తీసుకుని మళ్ళీ తిరిగి మక్కా వెళ్ళిపోతారు. ఆయన ప్రవక్త అని చెప్పేసి ఆనాడే బుహైరా రాహిబ్ ప్రవచించారు. సోదరులారా, అన్య ధర్మానికి చెందినటువంటి బుహైరా వర్కా బిన్ నౌఫల్ అల్హమ్దుల్లా ఆనాడే ఆయన గురించి చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఆ పవిత్ర ప్రవక్త గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి తెలియనటువంటి మనం ఎవరెవరో ఏదో చెప్తుంటే ఏదో అయిపోతుంది, కానీ స్వతహాగా మనం ఆయన చరిత్ర చదవమనేటువంటి ఏమాత్రం ఆలోచన ధోరణి మనలో లేదు. హెరాక్లియస్ అడుగుతాడు. హెరాక్లియస్ రోమ్ చక్రవర్తి. అప్పుడే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశాన్ని అందిస్తున్నటువంటి రోజులు. హెరాక్లియస్ ఏం చేస్తాడంటే, తన రాజ్యంలో ఉన్నటువంటి మక్కాకు చెందినటువంటి, తనను తాను ప్రవక్తగా చెప్పుకున్నటువంటి ఆ మొహమ్మద్కి చెందినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? సభ మొత్తం ఇలానే ఉంటుంది. ఆ సమావేశంలో అబూ సుఫియాన్ కూడా వ్యాపార నిమిత్తం వెళ్ళి ఉంటాడు. ఖురైష్కు చెందినటువంటి కొందరు యువకులు కూడా ఉంటారు. వాళ్ళందరూ వస్తారు. ఎవరయ్యా ప్రవక్తగా చెప్పుకుంటున్నటువంటి ఆ మొహమ్మద్కు చెందిన జాతికి చెందిన వారు ఎవరు? అబూ సుఫియాన్. అందరికంటే ఎక్కువగా అతని గురించి నాకే తెలుసు అంటాడు. అబూ సుఫియాన్ అంటున్నాడు, ఈ హదీస్ని, ఈ సంఘటనని తెలియపరిచింది కూడా ఆయనే. నాకు అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అబద్ధాలు చెబుదాం అనుకున్నాను, కానీ నాతో పాటు ఉన్నటువంటి ఆ ఖురైషీ యువకులు నా అబద్ధాన్ని ఎక్కడ బయట పెడతారన్న భయంతో హెరాక్లియస్ చక్రవర్తి అడిగినటువంటి వాటన్నిటికీ నిజమే చెప్పాల్సి వచ్చింది. సరే ఇక రా అని మధ్యలో ట్రాన్స్లేటర్ ఉన్నాడు. హెరాక్లియస్ అడుగుతున్నాడు, ఎవరైతే తనను తాను ప్రవక్తగా ప్రకటించుకున్నాడో ఆ ప్రవక్త వంశంలో ఇంతకు ముందు ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా? ప్రవక్త అన్న పదవి, ఆ పదమే మా అరబ్బు జాతికి తెలియదు. అతడి వంశంలో ఇంతకు ముందు ఎవరు ప్రవక్తలు లేరు. పోనీ అతని వంశంలో పూర్వులు ఎవరైనా రాజులు ఉన్నారా? రాజరికం అన్నది వారి వంశంలో ఎవరికీ లేదు. ఆయనకు పూర్వం కూడా రాజులు ఎవ్వరూ కూడా ఆయన జాతిలో గడవలేదు. పోనీ ఆయన అనుసరించేటువంటి వారెవరు? పేదవాళ్ళ ధనవంతులా? పేదవాళ్లే ఎక్కువగా ఉన్నారండి, ధనవంతులు కొంచెం తక్కువ ఉన్నారు. ఆయన అనుసరించేటువంటి వారిలో ఎవరైనా సరే విశ్వాసాన్ని తీసుకున్న తర్వాత తప్పు అని చెప్పేసి రిటర్న్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. ఆయన విశ్వసించిన వాళ్ళు విశ్వాసం మీద దృఢంగా ఉంటున్నారు. ప్రాణాలు పోతున్నా సరే, నష్టాలు వస్తున్నా సరే దాని మీద స్థిరంగా ఉన్నారు. పోనీ ఆయన మీతో ఎప్పుడైనా యుద్ధాలు చేశారా? యుద్ధాలు చేశామండి. బదర్ యుద్ధంలో వాళ్ళు గెలిచారు, ఉహద్ యుద్ధంలో కొంత మా వైపు విజయం వచ్చింది. దాని తర్వాత అడుగుతారు, అబూ సుఫియాన్ చెప్తూ ఉంటాడు. అప్పుడు హెరాక్లియస్ అంటారు, నేను నిన్ను అడిగాను అతని వంశంలో ఇంతకు ముందు ఎవరైనా రాజులు ఉన్నారా అని. రాజులే లేరున్నారు. ఒకవేళ ఉండారు అంటే పోయిన రాజరికాన్ని పొందడానికి తిరిగి మరలా ప్రయత్నం చేస్తున్నాడేమో అని అనుకునేవాడిని. రాజులే లేరు అన్నావు. పోనీ ప్రవక్తలు ఉన్నారా అని అడిగాను. ప్రవక్త పదవే తెలియదు అన్నావు. ఉంటే ఆ అనుభవించినటువంటి వైభవాలను తిరిగి పొందడానికి చేస్తున్నాడు అనుకోవచ్చు. ఆయన అనుసరించేటువంటి వాళ్ళు పేదవాళ్ళ ధనవంతులా అని అడిగాను. నువ్వు పేదవాళ్లే అన్నావు. నిజంగా దైవ ధర్మాన్ని అనుసరించే వారిలో ఎక్కువ మంది పేదవాళ్లే ఉంటారు, పేదలే స్వర్గంలో ఉంటారు. కాబట్టి ఆయన దైవ ప్రవక్తే.
దాని తర్వాత నేను అడిగాను, ఎవరైనా సరే విశ్వాసం నుంచి వెనక్కి వస్తున్నారా? లేదు. ఒకసారి హృదయం విశ్వాసం యొక్క మాధుర్యం చూసిన తర్వాత ఇక ఎన్నటికి కూడా ఆ విశ్వాసం నుండి వారు దూరం కారు. యుద్ధాల గురించి అడిగాను, యుద్ధాలు చేశారా? ఒకసారి ఆయన, ఒకసారి మేము అన్నాము. నిజంగా ప్రారంభంలో ప్రవక్తల మీద సామాన్యులు గెలవటం తథ్యమే, కానీ అంతిమ విజయం ప్రవక్తలదై ఉంటుంది. ఒకవేళ నేను నిన్ను అడిగాను, ఆయన ఎప్పుడైనా అబద్ధం ఆడా అని. ఆయన జీవితంలో అబద్ధం అన్నది ఎన్నడూ చూడలేదని. మరి దేవుడు మామూలు విషయంలోనే అబద్ధం ఆడని వాడు దేవుడి విషయంలో ఎలా అబద్ధం ఆడతాడు? అతి త్వరలోనే ఆయన రాజ్యాధికారం ఇక్కడ కూడా వస్తుంది. ఒకవేళ నేను ఆయన చూసినట్లయితే పాలాభిషేకం చేయించి నేను కూడా అతని అనుచరుడైపోతాను అన్నాడు. సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి లేచారు. ఆ పండితులు అందరూ, ఫాదరీలందరూ కూడా, లేదు లేదు, జస్ట్ మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాను, మీరు అలా అనుకోకండి, నేను ధర్మంలో స్థిరంగా ఉంటాలి అన్నాడు. సోదరుల యథార్థం జరిగినటువంటి విషయం ఇది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చక్రవర్తులు అంగీకరించినటువంటి విషయం, పరధర్మానికి చెందినటువంటి పండితులు పలికినటువంటి సత్యాలు. ఆయన పవిత్ర ప్రవక్త, ఆయన జీవితంలో మచ్చలే లేవు. ఆయన ఏనాడు కూడా అసభ్యకరమైనటువంటి మాటలు పలకలేదు, ఏ విధమైనటువంటి పాపకార్యాలకు లోబడలేదు. ఆయన 5వ ఏటే హృదయ ఖండన జరిగి హృదయంలో ఉండే ఆ మరణ ప్రాంతాన్ని జంజం నీళ్లతో కడిగి వేయటం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త పదవిగా 23 సంవత్సరాల అతి పవిత్రమైనటువంటి జీవితం. ఎందరో ఇబ్బందులు పెట్టారు, నాన్న వాళ్లే కాదు అని నెట్టేశారు, తాను నడిచే దారిలో ముళ్ళు పెట్టారు, తల మీద కసులు వేశారు, ఎంతగానో వేధించారు, తన కూతుర్ని చంపేశారు, తన అనుచరుల్ని నిలువున చిత్రవదలకు గురి చేశారు. ఏనాడు శాపాలు పెట్టలేదు, అందరినీ క్షమించారు. ఈరోజు మన దగ్గర క్షమాపణలు ఉన్నాయా? తనను చంపడానికి ఓ వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అదును చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక చెట్టు కింద విశ్రమించి ఉన్నారు. చెట్టుకి ఖడ్గాన్ని విరేలాడదీశారు. అదును చూసి వెళ్ళాడు, వరలోంచి ఖడ్గం పైకి లేపాడు. పనుకున్నటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, లే ముహమ్మద్, ఇప్పుడు నా ఖడ్గ వేటు నుండి నిన్నెవరు కాపాడుతారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిండైనటువంటి విశ్వాసంతో ఏమాత్రం తొణుకు లేకుండా, అల్లాహ్, ఎప్పుడైతే ఆ పవిత్ర పలుకు ఆ పవిత్ర ప్రవక్త నోటి నుండి వెలువడిందో అతని చేయి వణికింది, ఖడ్గం కింద పడింది. ఖడ్గం మళ్ళీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతిలోకి వచ్చింది. ఇప్పుడు చెప్పు, ఈ ఖడ్గం నుండి నిన్నెవరు కాపాడతారు? ఓ ప్రవక్త, నాకు క్షమాభిక్ష పెట్టండి. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తికి కూడా క్షమాపణ పెట్టారు, విడిచిపెట్టారు. సోదరులారా, తనను చంపటానికి ఖడ్గం పైకెత్తి కంఠం మీద పెట్టి అడిగాడు, ఆ వ్యక్తిని కూడా క్షమించినటువంటి క్షమామూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంతటి పవిత్ర ప్రవక్త. ఒకరోజు ఓ వ్యక్తి వచ్చాడు, అన్యుడు, ఎవరో తెలియదు, ఆతిథ్యం ఇద్దామని. కానీ వచ్చిన వాడికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆయన్ని పరిహాసం చేద్దామని, ఆయన్ని ఏళన చేద్దామని వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతిథి కార్యం ఇచ్చారు, నిండుగా పంచపక్ష ప్రమాణాలు తినిపించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పడక మీద తనకు ఏర్పాటు చేసి విశ్రమించడానికి అనుమతి ఇచ్చారు. ఆ వ్యక్తి తీరా అన్ని అతిథి సత్కార్యాలు పొంది వెళ్ళేటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పడక మీద మల విసర్జన చేసి, మూత్ర విసర్జన చేసి వెళ్ళిపోయాడు. తెల్లవారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఆయన క్షమించడానికి వచ్చిన ప్రవక్త అండి, శపించడానికి వచ్చిన ప్రవక్త కాదు. తనను ద్వేషించినటువంటి శత్రువుల్ని సైతం ప్రేమించి ఆదరించినటువంటి ప్రవక్త. చూశారు, మలమూత్ర విసర్జన చేసి అంతా కూడా గలీజ్ చేసి ఉంచాడు. కానీ పొనుగున్న చోట విలువైనటువంటి ఖడ్గాన్ని మర్చిపోయి వెళ్ళాడు. దైవం యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి చూసుకున్నాడు, అయ్యో విలువైనటువంటి ఖడ్గం అక్కడ మర్చిపోయి వచ్చాను, కానీ దాన్ని తీసుకోవాల్సిందే. కానీ వెళితే ఎవరైతే ఆతిథ్యం ఇచ్చాడో, ఎవరైతే నాకు ఆశ్రయం ఇచ్చాడో, ఎవరైతే తన పడక మీద నాకు ఆతిథ్యం ఇచ్చాడో, అంతగా చేశాను, నన్ను క్షమిస్తాడా అని వెళదామా వద్దా? కానీ విలువైన ఖడ్గం, ఏదేమైనా పర్వాలేదని వణుక్కుంటూ గడగడగడ వణుక్కుంటూ వస్తూ ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చూశారు ఆ ఖడ్గాన్ని. అరే మర్చిపోయాడే అని చెప్పేసి అతని కోసం వెతుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. దూరం నుండి చూశారు. కానీ ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, ఈరోజు నన్ను శిక్షించడం ఖాయం,
ఎందుకంటే ఆయన ఇంటికి వచ్చి ఆయన పడక మీద నేను విశ్రమించి నాకు ఆతిథ్యం ఇస్తే ఆయన అవమానించి ఆయన్ని పరిహాసం చేశాను కదా, నన్ను క్షమిస్తాడా? భయంతో గడగడగడ వణుకుతూ అన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఖడ్గాన్ని తీసుకుని వచ్చారు. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, అయ్యా, నీ ఖడ్గాన్ని నీవు మరిచిపోయి నా ఇంట విడిచిపెట్టి వెళ్ళావు, ఈ ఖడ్గం తీసుకోయ్యా అని ఇచ్చారు. ఇక ఏడుపు ఆగడంలా, ఈయన నిజంగా ప్రవక్తే, నిజంగా వేరే మనిషి అయినడితే, వేరే వ్యక్తి అయినడితే, వేరే అధికారి అయినడితే నన్ను చిరచ్ఛేదనం చేసేవాడు. ఇంత అవమానం చేసినా కానీ నన్ను క్షమించి నా ఖడ్గాన్ని మళ్ళీ నాకు అప్పచెప్పారంటే, ఓ ప్రవక్త, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు కలిమా చదివి అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించాడు. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాంటి క్షమాగుణం నేర్పించినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అలాంటి పవిత్ర ప్రవక్త గురించి ఈరోజు సమాజం అనుకున్నటువంటి